కాలు పెట్టేసుకున్నాం. చేతికి గ్లౌజ్ వేసుకోలేదు కదా బాబా అని కామెంట్ పెట్టకండి. గ్లౌజులు వేసుకుంటే కలపడం కొంచెం ఇబ్బంది అవుతుందండి. చేతులు శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని కలుపుకుంటే సరిపోతుంది. చెంచా నూనె వేసుకొని శనగపప్పు వేసుకుందాం. శనగపప్పు కూడా వేసుకుందాం. ఆవాలు కూడా వేసుకుందాం. జింజలు వేసుకుందాం. అలాగే ఇంగువ కూడా వేసుకుందాం. పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కాస్త వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎండిమిర్చి కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత అన్నంలో కలిపిస్తున్నాం. ఈ కాలికి పక్క అన్నాన్ని వేసేసుకొని ఇందులో వేయించి పెట్టుకున్న ప్రజలు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాం. కనుక సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని కలుపుకోవాలి. కొంతమంది పులిహోరలో కానీ చిత్రాన్నంలో కానీ పల్లీలు లేకుండా తినలేదంటే అందులో నేను కూడా ఒకనండి. పులిహోర తినేటప్పుడు పల్లీలు పడితేనే ఆశ్చర్యచుంటుంది. ఇలా పల్లీలు వేయించి పులిహోర తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కాబట్టి బాగా కలిపిస్తున్నాం అంటే మన గోంగూర పులిహోర రెడీ అయిపోయింది అనమాట. Here's how I made this video. Here's how I made this video. ఇది చూస్తుంటే ఆకలి చేస్తుందండి. చేసేటప్పుడే వాసనకి ఇప్పుడేమైనా ఆకేసి కూర్చొని ఇలా కలుపుతుంటే విపరీతంగా ఆకలి చేస్తుంది. ఇది అర్జెంటుగా ఆకులు వేసుకుని వడ్డిస్తుంది. దీని టేస్ట్ ఎలా ఉందో చూపిస్తా. ఓకే, అబ్బా రుచి కమ్మగా ఉందండి. ఈ గోంగూరతో నిలపచ్చడు కానీ రోటి పచ్చడి కానీ అబ్బో హోటల్నండి 100 రకాలు చేసుకోవచ్చు. దేంట్లోనైనా సరే ఈ గోంగూర కాంబినేషన్ అనేది అత్యద్భుతం. అంత బాగుంటుంది అనమాట. పుల్ల పుల్లగా ఒకసారి తింటే మళ్ళీ తినాలనుకుంటుంది. ఎందులోనైనా వేసుకోండి, ఏ కాంబినేషన్ బ్రహ్మాండమైన టేస్ట్ వస్తుంది ఈ గోంగూర. ఈ గోంగూర పులిహోర మాత్రం చాలా అంటే చాలా బాగా కూరిందండి. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగే చేసుకోండి. చూడండి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని తింటున్నాను. ఈ పచ్చిమిర్చి, గోంగూర, చింతపండు, ఉప్పు ఈ కాంబినేషన్ అద్భుతమైన కాంబినేషన్. తినేటప్పుడు అండి పల్లీలు కానీ శనగపప్పు కానీ మినపప్పు కానీ కంటి కింద పడితే ఈ పులిహోరని కలిసి రుచి ఎట్టిపోతుంది. ఇంత టేస్ట్గా ఉంటే దానితో ఇప్పుడు మనం నూనెలో బాగా వేగిన తాలింపులో బాగా వేగింది ఎన్నిగా ఇప్పుడు కొలిస్తే సూపరో సూపర్ బ్రహ్మాండంగా ఉంది. చాలా తృప్తిగా తిన్నానండి. అంత రుచిగా ఉందన్నమాట. మీరు కూడా Okay guys, so there's a 280 పట్టణ మీద ట్రైన్ నడుస్తుంది.